ఇటీవల కాలంలో ట్రంప్ పాకిస్తాన్కు అనుకూలంగా చేస్తున్న వ్యాఖ్యలు మనం చూస్తున్నాం. ట్రంప్ ప్రెసిడెంట్ అయ్యాక మన దేశంలో పెద్ద ప్రచారం, ట్రంప్ గెలవటానికి సహకరించిన వారు, గెలవాలని కోరుకున్న రాజకీయ భావాలు ఉన్నవారు ప్రచారం ఏంటంటే ట్రంప్ వచ్చాడు, ఇక పాకిస్తాన్ చూసుకుంటాడు, ట్రంప్ టెర్రరిజాన్ని సహించాడు, అందుకే మోడీ ట్రంప్ మధ్య ఆ అనుబంధం అని చెప్పారు. కానీ ఏం జరుగుతోంది? పహల్గాం దాడి, ఆపరేషన్ సింధూర్, ఈ పరిణామాలను చూస్తే ట్రంప్ రిపీటెడ్గా పాక్ ఎజెండా మోస్తున్నాడు. పాక్ను కూడా ఇండియాతో కలిపి మాట్లాడుతున్నాడు. పాకిస్తాన్ ప్రైమ్ మినిస్టర్ను మన భారత ప్రధానితో కలిపి చెప్తున్నాడు. దీన్ని ఐఫనేటింగ్ అంటారు. అంటే ఇండియా పాక్ని ఈక్వల్గా చూడడం. ఇది మనం అంగీకరించే అంశం కాదు. ఎందుకంటే భారత్కు పాకిస్తాన్కు పోలికే లేదు, భారత ప్రధానికి పాక్ ప్రధానికి పోలికే లేదు. అంతేకాదు, ఇంతవరకు పహల్గాం దాడి జరిగి ఆపరేషన్ సింధూర్ ఇన్ని చర్చలు జరుగుతున్నాయి. ఎక్కడా పాకిస్తాన్ తీవ్రవాదం ఆపాలని కానీ, తీవ్రవాదాన్ని పాకిస్తాన్ ప్రేరేపించడం తప్పని కానీ ట్రంప్ అనడం లేదు. పైగా పాక్ కోరుకున్నట్లు మధ్యవర్తిత్వం నేనే జరిపానంటున్నాడు, కశ్మీర్ పైన మధ్యవర్తిత్వం జరుపుతానంటున్నాడు, కాల్పుల విలువ నేనే ఆపానంటున్నాడు. ఇదంతా పాకిస్తాన్ ఎజెండా. మన ఎజెండా ఇండియా పాక్ అంశాల్లో మూడో వ్యక్తి జోక్యాన్ని, మన మూడో దేశ జోక్యాన్ని మనం అంగీకరించాం. కశ్మీర్ పైన అసలు అంగీకరించాం. ఇలా ప్రతి అంశంలోనూ ట్రంప్ పాక్ అనుకూలంగా మాట్లాడుతున్నాడు. మాట్లాడమే కాదు, IMF $1 బిలియన్ రుణం ఇచ్చింది ఇదే సమయంలో. అమెరికా కాదంటే రుణం వచ్చే అవకాశమే లేదు. నేను చాలా వివరంగా ఇతర వీడియోలో చెప్పాను. IMFలో అమెరికాకున్న ఓటింగ్ 16.5%. IMFలో ఏం జరగాలన్నా 85% అనుకూల ఓటింగ్ రావాలి. అందువల్ల అమెరికా తలుచుకుంటే IMF లోన్ పాకిస్తాన్కు వచ్చే ప్రసక్తి లేదు. బైడెన్ చేసే ప్రతి నిర్ణయాన్ని కాదనే ట్రంప్ పాకిస్తాన్ విషయంలో మాత్రం బైడెన్ పాలసీ కంటిన్యూ చేశాడు. బైడెన్ $450 మిలియన్ F-16 మెయింటెనెన్స్కి ఇస్తే ట్రంప్ $393 మిలియన్ ఇచ్చాడు. పాకిస్తాన్ న్యూక్లియర్ బ్లాక్మెయిల్ చేసిన, అణ్వాయుధాలు ఇస్తామన్నా ట్రంప్ ఒక్క మాట మాట్లాడాడు. అదే ఇరాన్ అణు కార్యక్రమం పైన, నార్త్ కొరియా అణు కార్యక్రమం పైన రోగ్ నేషన్స్ అంటూ కారాలు మిరియాలు నూరే అమెరికా అధ్యక్షుడు ట్రంప్ కనీసం ఒక్క మాట అంటే ఒక్క మాట పాకిస్తాన్ ఇలా అణ్వాయుధాలు ప్రయోగిస్తానని బెదిరించడం అంతర్జాతీయ సమాజం ఒప్పుకోదు అని అనలేకపోతున్నాడు. మరి ఇదంతా ఎందుకు చేస్తున్నాడు? कैप्टेंसी इज अबाउट मेकिंग राइट डिसीजन वेदर ऑन द फील्ड और ऑफ द फील्ड. इसलिए मैं कंट्री डिलाइट पर भरोसा करता हूँ. They deliver 100% pure buffalo milk to my doorstep by 7 AM. Don't just enjoy our matches. Enjoy village fresh buffalo milk too. Download the Country Delight app. ఇండియా ఇస్ ద బిగ్ నేషన్. అమెరికాకి ఇండియాతో పని ఉంటే కానీ పాకిస్తాన్తో ఏం పని? దానికి నేను చాలాసార్లు చెప్పాను. పాకిస్తాన్ అమెరికా వెపన్ పరిశ్రమకు, ఆయుధ పరిశ్రమకు కస్టమరు. చైనాను పాకిస్తాన్ వదిలేస్తే పూర్తిగా చైనా చేతుల్లోకి వెళ్ళిపోతుందేమో. ఈ ప్రాంతంలో చైనా ఆల్రెడీ ఇరాన్తో అమెరికాకు రిలేషన్స్ లేవు. పాకిస్తాన్ తనకు ఈ ప్రాంతంలో ఒక నమ్మిన బంటుగా పనిచేస్తుంది. ఈ వ్యూహాత్మక కారణాలతో పాటు ఇతర కారణాలు కూడా ఉన్నాయి. ఆ కారణాలు ఏంటో ఇటీవల కాలంలో బయటపడుతున్నాయి. ట్రంప్ ఫ్యామిలీకి పాకిస్తాన్తో ఉన్న బిజినెస్ లింక్స్ బయటపడుతున్నాయి. జెంట్రీ బీచ్ అనే హెడ్జ్ ఫండ్ మేనేజర్, టెక్సాస్కి చెందిన హెడ్జ్ ఫండ్ మేనేజర్, ఇతను డొనాల్డ్ ట్రంప్ కుమారుడైన ట్రంప్ జూనియర్కు బాగా సన్నిహితుడు. ఈ జెంట్రీ బీచ్ జనవరిలో పాకిస్తాన్ వెళ్ళాడు. పాకిస్తాన్ ప్రైమ్ మినిస్టర్తో చర్చ జరిపాడు. ఒక హెడ్జ్ ఫండ్ మేనేజర్ ఒక దేశ ప్రధానితో ఎక్కడైనా చర్చలు జరుపుతారా? ఎందుకు జరిపాడు? బికాస్ ట్రంప్ జూనియర్ ఫ్రెండ్. ట్రంప్ జూనియర్ ఫ్రెండ్ మాత్రమే అయితే చర్చలు జరపరు. ఎందుకు జరిపారంటే తర్వాత నేను చెప్తాను. మళ్ళీ ఫిబ్రవరిలో దుబాయ్లో పాకిస్తాన్ ప్రైమ్ మినిస్టర్తో మళ్ళీ జెంట్రీ బీచ్ సమావేశమయ్యాడు. సమావేశం అవడమే కాదు, ఈ సమావేశం అయ్యాక మళ్ళీ వెళ్ళి ట్రంప్ రెసిడెన్స్, మ్యారిలాగో రెసిడెన్స్ అంటారు, ట్రంప్ లావిష్ లగ్జరీ రిసార్ట్ రెసిడెన్స్ ఉంటుంది, అక్కడ వెళ్ళి ట్రంప్ను కలిశాడు. ఇప్పుడు అర్థమేంటుంది, ఒక దేశ ప్రధాని కేవలం ఒక హెడ్జ్ ఫండ్ అంటే స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేసే మనిషి లాంటి
ఒక సాధారణ హెడ్జ్ ఫండ్ మేనేజర్తో చర్చలు జరుపుతాడా? ట్రంప్ ప్రతినిధిగా వెళ్ళాడు కనుకనే చర్చలు జరిపాడు. అది కథ. అందుకే ఇక్కడ పాక్ ప్రధానమంత్రితో చర్చ జరిపాక వెళ్ళి మళ్ళీ నేరుగా ట్రంప్కే రిపోర్ట్ చేశాడు. రిపోర్ట్ చేసి ఏం మాట్లాడాడు? పాకిస్తాన్ ఇస్ అన్ అమేజింగ్ నేషన్, చాలా గొప్ప కంట్రీ పాకిస్తాన్, ట్రంప్ కూడా అదే అంటున్నాడు. అని పాకిస్తాన్ వద్ద రేర్ ఎర్త్ మెటల్స్ ఉన్నాయి, ఆయిల్ ఉంది, నేచురల్ గ్యాస్ ఉంది, మనం రియల్ ఎస్టేట్ డీల్స్ చేసుకోవచ్చు, మినరల్ డీల్స్ చేసుకోవచ్చు అని వ్యాఖ్యానించాడు. నిజమే, పాకిస్తాన్లోని బెలూచిస్తాన్లో పుష్కలంగా గోల్డ్, కాపర్, ఆయిల్, గ్యాస్ ఇలాంటి చాలా మినరల్స్ ఉన్నాయి. ఇతర ప్రాంతాల్లో కూడా ఉండవచ్చు. సో ట్రంప్ ఎందుకు పాకిస్తాన్కు దగ్గర అవుతున్నాడు? ట్రంప్ ఫ్యామిలీ బిజినెసెస్కు పాక్లో ఉన్న మినరల్ వెల్త్కు ఉన్న లింక్ అది. ఈ మినరల్ వెల్త్ అంటే మీకు గుర్తుండే ఉంటుంది. ట్రంప్ ఏం చేస్తున్నాడు యుక్రెయిన్లో? సరిగ్గా ఇదే పని చేస్తున్నాడా లేదా? యుక్రెయిన్తో డీల్ కుదుర్చుకొని మీ మినరల్స్ డీల్స్ అంటారు, దాని డీల్ పేరే మినరల్స్ డీల్. సో పాకిస్తాన్తో కూడా అదే రకమైన మినరల్ డీల్. అయితే కనీసం ఉక్రెయిన్లో అయినా అమెరికా ప్రభుత్వం, ఇక్కడైతే ట్రంప్ ఫ్యామిలీ లింక్లే. మీకు అక్కడితో ఆగలేదు. ఏప్రిల్లో పాకిస్తాన్ మినరల్స్ ఫోరం అని నిర్వహించింది. దానికి అమెరికన్ డెలిగేషన్ హాజరైంది. మీరు చూడండి ఈ లింకులన్నీ క్లియర్గా. ఉక్రెయిన్లో ఏం చేశాడు ట్రంప్, ఇక్కడ కూడా అది చేస్తున్నాడు. గాజాలో ఏం చేస్తానన్నాడు? రియల్ ఎస్టేట్గా మారుస్తాను అన్నాడు. సో సరిగ్గా పాకిస్తాన్లో కూడా అమేజింగ్ రియల్ ఎస్టేట్ ఉంది అంటున్నాడు. మీకు గ్రీన్ ల్యాండ్ ఎందుకు కావాలంటున్నాడు? అక్కడ ఆయిల్ అండ్ గ్యాస్ లాంటి మినరల్ రిసోర్సెస్ ఉన్నాయి కనుక కావాలంటున్నాడు. గ్రీన్ ల్యాండ్ మాకు ఇచ్చేయండి అని డెన్మార్క్ పైన ఒత్తిడి తెస్తున్నాడు. గ్రీన్ ల్యాండ్ అయినా, మీకు ఉక్రెయిన్ అయినా, గాజా అయినా, పాకిస్తాన్ అయినా, అమెరికా కంపెనీలు సహజ వనరులను దోచుకోవటానికి ఉపయోగపడితే ఆ దేశంతో ట్రంప్ రిలేషన్స్ ఉంటాయి. మరీ ముఖ్యంగా ట్రంప్ ఫ్యామిలీ బిజినెసెస్ ఉంటే ఇంకా ఎక్కువ గట్టిగా ఉంటాయి. అందుకు పాకిస్తాన్తో ట్రంప్ ఫ్యామిలీ బిజినెస్ కంపెనీలు చేస్తున్న వ్యవహారం ఇదొకటే కాదు. మీకు ఫిబ్రవరిలో, జనవరి ఎండింగ్లో అనుకుంటారు. సో మీరు ఈవెన్ బంగ్లాదేశ్ కూడా వెళ్ళాడు. అక్కడ కూడా సేమ్ మాట చెప్పాడు. బంగ్లాదేశ్కి వెళ్ళొచ్చాక కూడా ఈ జెంట్రీ బీచ్ వెళ్ళాడు. జెంట్రీ బీచ్ బంగ్లాదేశ్ వెళ్ళొచ్చాక కూడా మళ్ళీ అక్కడ రియల్ ఎస్టేట్కు బాగా ఇన్వెస్ట్మెంట్ కెపాసిటీస్ ఉన్నాయన్నాడు. జెంట్రీ బీచ్ మహమ్మద్ యూనస్ను కూడా కలిసి వచ్చాడు. చూడండి, ఒక ఆర్డినరీ హెడ్జ్ ఫండ్ మేనేజర్ ప్రైమ్ మినిస్టర్లను కలుస్తున్నాడు, దేశాధినేతలను కలుస్తున్నాడు. తుర్కీ కూడా వెళ్ళాడు. అక్కడ కూడా ఇదే పని. తుర్కీ వెళ్ళి అక్కడ ఆయిల్ అండ్ గ్యాస్ ఎక్స్ప్లోరేషన్కు డీల్ కుదుర్చుకున్నాడు. అంటే జెంట్రీ బీచ్ ట్రంప్ మనిషిగా పాకిస్తాన్, బంగ్లాదేశ్, తుర్కీయే వెళ్ళి ట్రంప్ ఫ్యామిలీ బిజినెస్లతో అక్కడి దేశాలతో లింక్ ఏర్పాటు చేసుకుంటున్నాడు. ఇటీవల పాకిస్తాన్ అమెరికా కంపెనీ క్రిప్టో కంపెనీతో ఒప్పందం చేసుకున్నది. పాకిస్తాన్ ప్రభుత్వమే ఒప్పందం చేసుకుంది. ఎప్పుడో తెలుసా? పహల్గాం దాడి తర్వాత చేసుకుంది. ఆ కంపెనీలో 60% ఓనర్షిప్ ట్రంప్ ఫ్యామిలీదే. అంటే ట్రంప్ ఫ్యామిలీ కంపెనీ సంబంధించిన క్రిప్టో కంపెనీతో పాకిస్తాన్ పహల్గాం దాడి తర్వాత ఒప్పందం చేసుకుంది. అంటే పాకిస్తాన్ జనరల్స్కి అర్థమైంది ట్రంప్ బలహీనత ఏంటి. ట్రంప్కు డబ్బు తప్ప ఇంకో ఆలోచన ఉండదు. ట్రంప్కు ప్రపంచము, తీవ్రవాదము ఏది అనవసరం. అందులో ఎక్కడైనా తనకు డబ్బు ఉన్నదా అని. అందుకే గమనించండి, ఇండియా భారత్ పాక్ల కాల్పుల విరమణ కూడా ట్రంప్ చెప్పిన కారణం ఏంటి? నేను ట్రేడ్ ఆపేస్తానంటే రెండు దేశాలు ఒప్పుకున్నాయి, ఒప్పుకుంటే ట్రేడ్ ఎక్కువ చేస్తానన్నాను అని. అంటే దేశాల మధ్య యుద్ధాలకు కూడా డబ్బే లింక్. సో ట్రంప్ క్లియర్గా పహల్గాం దాడి జరిగాక ఇండియా రిటాలియేట్ చేస్తుందని తెలుసు కూడా. ట్రంపే అన్నాడు, నాకు తెలుసు ఇండియా అటాక్ చేస్తుందని. ఆపరేషన్ సింధూర్ మొదలైనాక ట్రంప్ వ్యాఖ్య. అయినా కూడా ట్రంప్ కంపెనీతో పాకిస్తాన్ ఒప్పందం చేసుకుంది. ఎందుకు ఒప్పందం చేసుకుంది? ఇప్పుడు ఆపరేషన్ సింధూర్ నేపథ్యంలో ట్రంప్ మాట్లాడుతున్న తీరు, వ్యవహరిస్తున్న తీరు చూస్తే అర్థమవుతుంది. పాక్ జనరల్స్ చాలా తెలివిగా పహల్గాం దాడి జరిగిన వెంటనే భారత్ దాడి చేస్తుందని తెలుసు గనక, ప్రధానమంత్రి బహిరంగంగానే హెచ్చరించాడు గనక, బాలాకోట్ అనుభవం ఉంది గనక అమెరికా అధ్యక్షునితో బిజినెస్ లింకులు ఏర్పాటు చేసుకున్నారు. దానితో భారతదేశంతో ఇంత ఫ్రెండ్లీ అని చెప్పే ట్రంప్, మోడీతో ఇంత ఫ్రెండ్లీ అని చెప్పే ట్రంప్, హౌడీ మోడీ, నమస్తే ట్రంప్లు చేసిన ట్రంప్
బహిరంగంగా భారత్కు వ్యతిరేకంగా పాకిస్తాన్కు అనుకూలంగా మాట్లాడుతున్నాడు. ఇప్పటికైనా మనకు అర్థం కావాలి, ట్రంప్ను మెచ్చుకునేవారు. ట్రంప్కు ఎవ్రీథింగ్ ఈజ్ బిజినెస్, ఈజ్ ఎ డీల్ మేకర్. ఇది ఆయన పుస్తకమే రాశారు డీల్ మేకింగ్ మీద. సో అందువల్ల ట్రంప్ కంపెనీల బిజినెస్ లింక్స్తోని అమెరికన్ ఫారిన్ పాలసీ డిసైడ్ అవుతుంది. అది ప్రమాదకరం. అమెరికన్ బిజినెస్ డీల్స్, అమెరికా దేశ వ్యాపారాల కొరకు డిప్లొమసీ, ఫారిన్ పాలసీ డిసైడ్ అయినా ప్రమాదకరం. అమెరికా కార్పొరేట్ రంగం కొరకు అమెరికా విదేశాంగ విధానాన్ని నిర్దేశిస్తే అదే ప్రమాదకరం. అంటే ఇక్కడ ట్రంప్ కంపెనీల ప్రయోజనాలకు అనుగుణంగా అమెరికన్ ఫారిన్ పాలసీ డిసైడ్ అవుతుంది. అందుకే పాకిస్తాన్తో ట్రంప్కున్న ఈ సంబంధం, ఈ అనైతిక వ్యాపార సంబంధమే అమెరికన్ ఫారిన్ పాలసీ టువర్డ్స్ పాకిస్తాన్ను డిసైడ్ చేస్తుంది.